him. వాళ్ళు మీరు స్వస్థపడండి అని చెప్పి టచ్ మార్చుకున్నారు కదా, అప్పుడు నా చేతికి చల్లని గాలి తగిలి పడిపోయాను. నాకేమైందో తెలియదు. ఇప్పుడు ఆ మంట, ఆ నొప్పి ఏమీ లేదు. నా ఒళ్ళంతా తేలిగా ఈదులో తేలుతున్నట్టుంది. కీర్తనల గ్రంథం 65:11లో నిన్నటి దినం నేను చెప్పాను. ఇదే ఈ సంవత్సరపు వాగ్దానం. ఏమిటంటే, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అని రాయబడి ఉంది. అంటే ఏమని ఇక్కడ చూస్తున్నామంటే, ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందంటే, ఇందాక శామ్ మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాడు, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే, ఈ సంవత్సరం చాలా బాగుంటుందండి. ఆమెన్ చెప్పండి. ఆమెన్. అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఇక్కడ రాయబడి ఉంది, నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. అంటే దయతో దేవుడు మనకు కిరీటం ధరించి ఉన్నాడంట. సో మన జీవితకాలం అంటే ఈ ఒక సంవత్సరం అంతా కూడా మన జీవితంలో దయా కిరీటము ఉంటుంది. ఇంకా రాయబడి ఉంది, నీ జాడలు అంటే మీ యొక్క తమిళ బైబిల్లోనూ ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, మీ యొక్క మార్గం అంతా కూడా అని అర్థం. తమిళ్లో పాదైగల్ అని ఉంది. అంటే మీ మార్గములు అంతా కూడా, అది ఇక్కడ సారము అని ఉంది తెలుగులో, కానీ ఇంగ్లీష్లో మనం చూస్తే డ్రాప్స్ ఫ్యాట్నెస్, తమిళ్లో నెయ్యిలాగా సారము వెదజల్లుచున్నది అని ఉంది. సారము వెదజల్లుచున్నది అంటే అర్థం ఏమిటంటే, నెయ్యిలాగా ప్రవహిస్తుందంట. అంటే అర్థము నెయ్యిలాగానే, నెయ్యి ఎక్కువ తింటే కొవ్వు మంచిది కాదు. కానీ నేనేమంటున్నాను, అది ఫ్యాట్నెస్ అని చెప్పడానికి అర్థం ఏమిటంటే, ఈ సంవత్సరం అంతా మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. సో ఈ సంవత్సరం అంతా కూడా మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మీకు క్షేమముగా ఉండునుగాక అని నేను మీకు నేను చెప్తూ ఉన్నాను. అయితే ఈ రోజు కొరకు, ఈ రెండో శనివారం కొరకు దేవుడు నాతో మాట్లాడినది ఏమిటంటే, విలాపవాక్యం 3వ అధ్యాయం 21 నుండి మనం ఈరోజు చూడబోతున్నాం. ఈ వాక్యం గురించి సడన్గా దేవుడు నాతో మాట్లాడినప్పుడు, నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఈ వాక్యం చదివాను. ఈ వాక్యం చదువుతూ ఉంటే, ఈ విలాపవాక్యం అంటే, విలాపం అంటే అర్థం ఏంటండి? ఏడుస్తూ, దుఃఖపడుతూ, సనుగుతూ, ఇంకేంటి, తిట్టుతూ. ఈ విలాపవాక్యం అంతా ఎలా ఉంటుందంటే, ఇదే అధ్యాయంలో ఇప్పుడు నేను చెప్తున్న ఈ 3వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనం నుండి, ఇప్పుడు చదవకండి, ఇంటికి పోయి చదివి చూడండి, 20వ వచనం వరకు చూస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఒకే సనుగుతూ, తిడుతూ, ఇంకా అక్కడ ఏమేమి ఉందని ఇంకా ముందు చెప్తాను. అక్కడ మనం చూస్తున్నాము. కానీ ఇలా చదువుతూ ఉన్నప్పుడు నేను ఏం గమనించానంటే, 21వ వచనం వచ్చేసరికి 21 నుండి 26 వరకు ప్రవచన రీతిగా మంచి ఆశీర్వాద పలుకులు పలికి ఉన్నాడు. ఎవరు? విలపించుచున్న ఈ యొక్క ప్రవక్త. అంటే ఇక్కడ మనం చూస్తే విలాపవాక్యం 3వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉంది, నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది అని అంటున్నాడు. అంటే దేని గురించి ఆయన అంటున్నాడంటే, నా యొక్క ప్రాణములో, ఇక్కడ రాయబడి ఉంది, నా యొక్క ప్రాణములో దీనిని నేను జ్ఞాపకం చేసుకొనగా, అంటే నాలో ఆశ పుట్టుచున్నది అంటున్నాడు. ఏం ఆశ పుట్టుచున్నదంట? అంతకుముందు మనం చూస్తే ఈ జెరెమియా, ఇంగ్లీష్లో జెరెమియా, తెలుగులో ఇర్మియా, ఈ ఇర్మియా రాసినదే విలాపవాక్యం.
ఈ ఇర్మియా రాసిన ఈ మాటలు మనం చూసినట్లయితే ఆయన దేని గురించి ఫస్ట్ ఆయన మాట్లాడుతున్నాడు అంటే డెలివరెన్స్ గురించి, అంటే విడుదల గురించి మాట్లాడుతున్నాడు. అంటే విడుదల గురించి ఆయన ఆశ, అంటే ఈ ఎక్స్ప్రెసెస్ ఇస్ హోప్, అంటే తన నమ్మకమును ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఇంకా మనం చూస్తున్నాము, ఇంకా ఈ వాక్యంలో చూస్తే అందుకు ముందు ఉన్న వాక్యంలో ఉపద్రవం గురించి మాట్లాడుతున్నాడు. అయ్యో నాకు ఇంత ఉపద్రవం ఉంది కదా అని చెప్తూ ఆయన ఉపద్రవం గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఏం మాట్లాడుతున్నాడు అంటే డార్క్నెస్ గురించి, తన జీవితంలో ఉన్న చీకటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుముందు ఉన్న వచనంలో మనం ఇప్పుడు 21లో ఉన్నాం. 21కి ముందు తన జీవితంలో ఉన్న చీకటి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా తర్వాత ఇంకేం మాట్లాడుతున్నాడు అంటే సమాధానం లేని విషయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అయ్యో నాకు సమాధానమే లేదు అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన అంటున్నాడు నాకు బలమే లేదు అంటున్నాడు. నేను షార్ట్గా తీసుకున్నానంటే మొత్తం వచనం మీకు చదవకూడదని చెప్పి ఏమంటున్నాడు, ఐ హ్యావ్ నో స్ట్రెంగ్త్ అంటున్నాడు. నాకు స్ట్రెంగ్త్ లేదు, నాకు బలము లేదు అని అంటున్నాడు. అలా ఆయన విలాపిస్తూ ఉన్నాడు. తర్వాత నో హోప్ అంటున్నాడు, నాకు నమ్మకం ఏం లేదు అంటున్నాడు. నో హోప్ అంటున్నాడు, ఏ నమ్మకం లేదు, ఏ నిరీక్షణ లేదు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇంకా మనం చూస్తున్నాం ఐ హ్యావ్ బిటర్నెస్ అంటున్నాడు, నా జీవితం అంతా చేదుగా ఉంది అని అంటున్నాడు. ఆ రీతిగా ఈ ఇర్మియా ఇంకా ఐ హ్యావ్ సారో అంటున్నాడు, నాకు చాలా దుఃఖం ఉంది, నాకు చాలా దుఃఖం ఉంది. ఆయనకు బిటర్నెస్ ఉంది అంటున్నాడు. బిటర్నెస్ అంటే నా జీవితం అంతా చేదుగా ఉంది అంటున్నాడు. ఈ రీతిగా మీరు అంటున్నారా? గతించిన సంవత్సరం అంతా కూడా ఒకవేళ మీ జీవితంలో చూసినట్లయితే ఇవన్నీ చేదు, చీకటి, సమాధానం లేదు, బలము లేదు, నమ్మకం లేదు, ఇంకా చేదు ఉంది, సారో ఉంది, సారో అంటే దుఃఖం ఉంది అని చెప్పి ఒకవేళ మీరు అంటున్నారా? ఇవన్నిటి మధ్య దెర్ ఈస్ హోప్. ఇవన్నిటి మధ్య మనకు నిరీక్షణ ఉందండి. ఏం నిరీక్షణ తెలుసా? ఇంకా ముందు మనం చూడబోతున్నాం. 21వ వచనంలో ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే నాకు నిరీక్షణ ఉంది అంటున్నాడు. అంటే నేను జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది అని అంటున్నాడు. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఎటువంటి ఆశ పుట్టుచున్నదంట? 22వ వచనం మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది. విలాపవాక్యం 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మన నిర్మూలము కాకున్న వారము అని రాయబడి ఉంది. ఎంత మంచి మాట చూడండి. ఈ విలాపము మధ్య, ఈ విలపించుచున్న మాట మధ్య ఒకవేళ మీరు చాలామంది మీకున్న సమస్యను బట్టి, మీకున్న వేదనను బట్టి, మీకున్న ఆర్థిక కష్టమును బట్టి, మీ శరీర బాధను బట్టి ఒకవేళ మీరు సనుగుతూ ఉండవచ్చు, ఒకవేళ మీరు విలపిస్తూ ఉండవచ్చు. కానీ మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీకేమొస్తుందో తెలుసా? ఒక నిరీక్షణ వస్తుందండి. నేను శరీరంలో నేను చూడడానికి ఎలా ఉన్నాను కానీ చాలా బలహీనురాలండి. ఈరోజు ఉదయం లేచినప్పుడు ఫస్ట్ వెంటనే ఏమనిపించింది తెలుసా? ఈరోజు శాంసన్ను జడ్సన్ గారిని ఇద్దరిని మాట్లాడమని చెప్పేద్దాం, మన ఇంట్లో ఉండిపోదాం, ఇలాగే అనిపించింది. ఎందుకంటే ఒక కాల్లో బ్లడ్ సర్క్యులేషన్ లేదు, ఇప్పుడు లేదు. చెప్పులు వేసుకొని నిలబడదామని అనుకున్నా ఈరోజు. ఎందుకంటే నాది ఒక చెప్పులు, అటువంటి చెప్పులు ఒకటి ఉంది. తర్వాత అనుకున్నా చెప్పులు వేసుకున్నారా అమ్మగారు అంటారు. వేసుకుంటే ఏం తప్పులేదు. విదేశం పోయి చూడండి, అందరు చెప్పులతోనే ఉంటారు. చెప్పులు లేకుండా ఉండలేము అక్కడ ఫారిన్ కంట్రీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒకసారి ఒక యూరోపియన్ కంట్రీకి వెళ్ళామండి. అది ఏ దేశమో నాకు మర్చిపోయింది. జర్మనీ నుండి 180 కిలోమీటర్ స్పీడ్లో పోయిన ట్రైన్లో పోయినామండి. గంట సేపు, 3 గంటల సేపు పోవాల్సిన ట్రైన్ గంట సేపులో పోయింది. కొలోన్ ఉన్న సిటీకి వెళ్ళినాం. ఆ పర్ఫ్యూమ్ పేరు గుర్తొచ్చింది. ఆ ఊరి పేరు కొలోన్.
ఆ కొలోన్ అనే సిటీకి పోయినాం. అప్పుడు నేను అక్కడ ఏమంటే మనం ఇప్పుడు వేసుకుంటున్నట్టు చెప్పులు వేసుకుంటే సరిపోదు. ఫస్ట్ ఒక ఉల్లెన్ సాక్స్ వేసుకోవాలి, దాని మీద ఇంకొక సాక్స్ వేసుకోవాలి, దాని మీద షూ వేసుకోవాలి, లేకపోతే కాలు తిమ్మిరి వచ్చేస్తుంది, గడ్డ కట్టిపోతుంది, అలా అయిపోతుంది. సరే అని వేసుకున్నాం, పోయినాం. మీలాగే ఇలా చైర్ల కింద కూర్చున్నాం. నా టైం వచ్చింది ప్రసంగానికి. ప్రీతా జడ్సన్, డాక్టర్ ప్రీతా జడ్సన్ ఇస్ గోయింగ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని అనౌన్స్ చేస్తున్నారు. నేనేం చేశాను తెలుసా? నేను షూ విప్పుతున్నాను. షూ అది ఓకే, షూ విప్పుతున్నాను. అప్పుడు నా పక్కన కూర్చున్న పాస్టర్ అడిగాడు, మేడం వాట్ ఆర్ యూ డూయింగ్, మీరు ఏం చేస్తున్నారని అడిగిండు. నేను సార్ ఐఎమ్ రిమూవింగ్ మై షూస్ అన్నాను. షూ విప్పుతున్నాను అన్నాను. అంటే ఆర్ యు మ్యాడ్ అన్నాడు. మీకేం పిచ్చి పట్టిందా? ఆయన అన్నాడు, అక్కడ మామూలు ఫ్లోర్ ఉంది, మార్బుల్ ఫ్లోర్ ఉంది. ఆ మార్బుల్ ఫ్లోర్లో మీరు పోయి గంట సేపు నిలబడితే మీ కాళ్ళు మొత్తం రక్తం కట్టగడ్డిపోతుంది, తర్వాత మీ కాలు తీసేయాలి, పర్వాలేదా అని అడిగిండు. కాలు కట్ చేసి తీసేయాలి, గడ్డ కట్టిపోతుంది కాలు అన్నాడు. మీకు కాలు కావాలా వద్దా అని అడిగిండు. నాకు భయమైంది, ఇదేంటి కాలు తీసేస్తారా? ఆయన అన్నాడు, బెటర్ వేర్ యువర్ షూస్ అండ్ ప్రీచ్, మీరు కాల్లో ఆ షూ వేసుకొని పోయి ప్రసంగం చేయండి అన్నాడు. అప్పుడు నేను స్టేజ్ ఎక్కిపోయి, నాకైతే భయము, షూ వేసుకొని ఎప్పుడు ప్రసంగం చేయలే. ఆ షూ వేసుకొని పోయి ఆ రోజు ప్రసంగం చేశానండి. అక్కడ ఒక వ్యక్తి ఆఫ్ఘన్ వార్లో, ఆఫ్ఘనిస్తాన్లో అప్పుడు వార్ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో బాంబు బ్లాస్ట్ మోకాల్లో పడి ఆ మోకాలు చిప్ప మొత్తం బ్లాస్ట్ అయిపోయింది, మోకాళ్ళే లేదు ఆయనకు. ఇంత పెద్ద బ్యాండేజ్ వేసుకొని ఆయన మీటింగ్కి వచ్చాడు. లాస్ట్లో కూర్చున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, అప్పుడు దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, ఎవరో మోకాళ్ళు నేను తాకుచున్నాను అని చెప్పి. అప్పుడు నేను చెప్పాను, ప్రవచనంగా చెప్పాను, ఉన్నదే అక్కడ 100 మంది కూడా లేదు. నేను అన్నాను, ఎవరో మోకాళ్ళని దేవుడు తాకుచున్నాడు, మీరు స్వస్థత పొందుచున్నారు అని చెప్పాను. అప్పుడు ఆ 2 కూతుర్లు వారి నాన్నను పట్టుకొని అలా కుంటుకుంటూ ఒక్క కాల్లో ముందుకు వచ్చాడు. అప్పుడు నేను అడిగాను, సార్ వాట్ డూ యూ వాంట్ మీ టు ప్రే ఫార్ అని అడిగాను. ఎందుకోసం ప్రేయర్ చేయాలి మీకు అని అడిగాను. వెంటనే అన్నాడు, నా మోకాళ్ళు మీరు పిలిచారు అన్నాడు. అంటే ఆ రోజుల్లో, ఒకవేళ ఈ రోజు కన్నా ఆ రోజు ఎక్కువ విశ్వాసమేమో నాకు తెలియదు, చేతులుంచి ఆయన తల మీద చేతులుంచి ప్రార్థన చేశానండి. మీరు నమ్మరు, ఆయనకు కొత్త మోకాళ్ళు మొలిసి వచ్చిందండి కాళ్ళలో. హల్లెలూయా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా కాళ్ళలో ఉందండి ఈ షూ, కానీ దేవుడు అద్భుత కార్యమును చేశాడు. హల్లెలూయా. దేవుడికి తెలుసు మనం ఆయనను ఆయన మీద ఉన్న భక్తి, ఆయన మీద ఉన్న శ్రద్ధ, ఆయన మీద ఉన్న ప్రేమ అన్నీ మీ హృదయంలో ఉండాలండి. ఎక్కడ ఉండాలండి? మీ హృదయంలో ఉండాలి. ఆ ప్రేమ మీ హృదయంలో ఉండాలి, ఆ భక్తి మీ హృదయంలో ఉండాలి. మీ హృదయంలో ఉన్న ప్రేమ దేవుడు ఏం చేస్తాడండి? గుర్తిస్తారు. మీకు ప్రేమ ఆటోమేటిక్గా ఉంటే ఆటోమేటిక్గా చెప్పులేకి విప్పుతారు, ఆటోమేటిక్గా ఏమేమి చేయాలో దేవునికి ఆటోమేటిక్గా మీరు చేస్తారండి. అది చెప్పి చేయించవలసిన అవసరం లేదు. మీ భక్తిని పైగా చూపించకండి, మీ భక్తిని మీ లోపల మీరు చూపించండి, మీ హృదయంలో చూపించండి, మీ క్రియలో మీరు చూపించండి, మీ విశ్వాసంలో చూపించండి, మీ భక్తిలో చూపించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉదయం లేచినప్పటి నుండి నేను పాటలు పెట్టుకొని ఆరాధన చేసుకొని దేవుణ్ణి స్తుతించుకుంటూ, ప్రభువా నాకు బలం కావాలి ప్రభువా, ఈరోజు ఒక్కరోజు నిలబడడానికి నాకు బలం ఇవ్వండి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తూ అంటే ఇంట్లో ఫలం తీసుకొచ్చారు, అక్క తినండి అని. నిన్న నాకు తినడానికి ఇప్పుడు టైం లేదు, నేను వచ్చి తింటా, ఫ్రిడ్జ్లో పెట్టు అని చెప్పి నేను ప్రార్థనలో కనిపెడుతూ నేను పరిగెత్తుకొని వచ్చాను. నేనేం చెప్తున్నానంటే, మన భక్తి అనేది మన క్రియలో మనం చూపించాలి.
హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ విలాప వాక్యంలో కూడా కంటిన్యూస్గా మనం చూస్తే ఆ 5 వచనాలు 22వ వచనం రాయబడి ఉంది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత అంటే ఆయన కృప, ఆయన కనికరము ఎడదెగక నిలిచినది గనుక మనం నిర్మూలము కాకున్న వారము. మనం ఈరోజు నిర్మూలం కాకుండా ఉన్నామంటే అది మన సొంత క్రియ కాదు, దేవుని గొప్ప వాత్సల్యం అండి అది. హల్లెలూయా, హల్లెలూయా. హిస్ మర్సీ, ఇంగ్లీష్లో హిస్ మర్సీ అండ్ హిస్ గ్రేస్ అని ఉంది. ఆయన కృప, ఆయన కనికరము మన మీద ఉంది కాబట్టి వీఆర్ నాట్ పెరిష్డ్ అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. మనం నిర్మూల కాకుండా ఉన్నామని చెప్పి. ఇంకా 23వ వచనంలో రాయబడి ఉంది, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. అంటే ఆయన వాత్సల్యత, ఆయన కనికరం ఎప్పుడు ఉంటుందంట? మన మనుషులకు ఎలా ఉంటుంది? ఒక్కరోజు ఎలాగ ఉంటుంది, ఇంకొక రోజు వేరేలాగా ఉంటుంది కదా. కానీ దేవునికి ఎలా ఉంటుంది తెలుసా? ప్రతిరోజు ఆయనకు కనికరం పుట్టుతున్నదంట. ఆయన వాత్సల్యత ఆయనకు పుట్టుకొని వస్తుందంట రోజు. అంటే నిన్నటి దినం ఒక కనికరం గురించి ఈరోజు మనం కనిపెట్టవలసిన అవసరం లేదు. ప్రతిరోజు, ఇంగ్లీష్లో ఉంది, ఇట్స్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతి ఉదయము కూడా మీరు లేవడానికి ముందే దేవుని కనికరం మీ మీద పుట్టుచున్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తమిళ్లో అందంగా కాలై దూరం పుదిదాయినది అంటే ప్రతి ఉదయము అది కొత్తగా ఉన్నదంట. ఇంకా రాయబడి ఉంది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఎవరిని నమ్మొచ్చండి? మనం ఎవరిని నమ్మొచ్చు? దేవుణ్ణి. హల్లెలూయా. ఎవరిని నమ్ముతున్నామో లేమో, మనుషులు మారొచ్చు, మనుషులు ఎవరైనా దేవుడా? నేను కూడా కాదండి. నాట్ మీ, ఈవెన్ మీ టూ. అంటే నేను కూడా కాదు. నేనేమంటున్నానంటే దేవుని నమ్మండి. దేవుడు మీ కొరకు మనుషుల హృదయంను మారుస్తాడు. హల్లెలూయా. మీ కొరకు ఆయన కనికరం పుట్టిస్తాడు మనుషుల హృదయంలో. మీ కొరకు చేయమని చెప్తాడు. నాకంటే జడ్సన్ గారు అంతే, ఇంకా నేను అంతే. కొన్ని విషయాల్లో జడ్సన్ గారు వేరేలాగా, కొన్ని విషయాల్లో నేను వేరేలాగా. అంటే నేను అనుకుంటాను, ఎవరికి ఏం చేద్దాం? ఈ సంవత్సరం నేను కొన్ని బట్టలు కొన్నాను. చాలామంది బీద వాళ్ళకు, నా అలవాటు అండి అది. ప్రతిసారి నాకు వస్తున్న దశభాగంలో కొన్ని అంటే చాలామంది బీదలకు హెల్ప్ చేస్తాను. అది కాకుండా ఒక స్టీల్ డబ్బా ఉంటుంది, ఒక ఉండీలు ఉంటుంది, దానిలో వేసి పెడతాను. సంవత్సరం లాస్ట్ వచ్చేసరికి ఆ డబ్బులన్నీ తీసి బీద వాళ్ళకు బట్టలు కొంటాను. నిజంగా నేను చెప్తున్నాను, నేను నాకనే ఒక్క చీర కూడా కొనలే. కానీ చాలామందికి కొనిచ్చాను. ఇంకొక 2 ఉంది. ఈరోజు మా ఇంట్లో ఉన్న శైల వచ్చి అడిగింది, అక్క ఎవరో 2 చాలా బీద వాళ్ళు వచ్చి అడిగారు అక్క అంటే ఇచ్చేయన్నాను. వాళ్ళ ముఖం కూడా చూడలేదు. నేనేమంటున్నానంటే, మీరు దేవుని యొక్క కార్యాలు మీరు చేస్తున్నప్పుడు మీకు ఉన్న తృప్తి ఎలా ఉంటుందో తెలుసా? ఏదో కొండంత తృప్తి ఉంటుందండి. ఇప్పుడు నాకేదో 100 చీరలు కొన్నట్టు నాకు ఒక్కటి కూడా కొనలే. ఇవన్నీ పాతదే. కానీ ఏమంటున్నంటే, ఇంకొకరు కొత్తగా కట్టుకోవడం చూసినప్పుడు నాకు సంతోషం అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటున్నానంటే, మీరు కూడా ఆ రీతిగా మీరు దేవునిలో మీరున్నప్పుడు మీకు వస్తున్న తృప్తి అనేది చాలా గొప్పగా ఉంటుందండి. ఏమున్నా లేకపోయినా మీకున్న తృప్తి చాలా గొప్పదిగా ఉంటుంది. చాలా అది కొత్తగా ఉంటుంది, అది నిజముగా ఉంటుంది. అది ప్రతి దినము కూడా అది ఎలా ఉంటుందంట? కొత్తగా ఉంటుందంట దేవుని కనికరం. ఇంకా 24వ వచనంలో, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. అంటే నా భాగం, ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ మై పోర్షన్ అని ఉంది.
గాడ్ ఈజ్ మై పోర్షన్ అంటే నా యొక్క వంతు. నా వంతు అంటారు కదా మీరు, నా వంతు అంటే నా వంతు ఎవరండి? దేవుడే నా వంతు. హల్లెలూయా చెప్పండి, దేవుడే నా వంతు. గాడ్ ఈజ్ మై పోర్షన్, దేవుడే నా వంతు. అంటే నా వంతు ఎవరు? నా భాగం ఎవరు? నా సొంతం ఎవరు? నా సుట్రం ఎవరు అని చెప్పాలంటే మీరు చెప్పండి, దేవుడే నాకు దేవుడే అని చెప్తూనే ఉండండి. మీరు సాగిపోతారండి మీరు జీవితంలో. హల్లెలూయా. మీరు ఆగిపోరు, మీరు సాగిపోతారు. మీరేం చేయరు? ఆగిపోరు. మనం అనుకుంటాం నేను చాలా బలహీనురాళ్ళు, నేను ఎప్పుడో హార్ట్ అటాక్లో చనిపోవాల్సిన వ్యక్తి అండి. నేను 2 సంవత్సరాల క్రితం నాకు స్ట్రోక్ వస్తుంది అనే తెలియదు. ఎంత ఆశ్చర్యంగా దేవుడు నాకు బయలుపరిచాడంటే, నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను మీటింగ్లో. నేను సడన్గా ఇంట్లో కూర్చున్నాను 1 గంటకు. నా మైండ్లో వస్తుంది, నువ్వు పై గదికి పోయి ట్రెడ్మిల్ అంటే వాకింగ్ మిషన్ ఉంటుందండి, నడిచే మిషన్. ఆ మిషన్లో పోయి నడుము వస్తుంది. మరి నాకు ఎందుకు అలా వస్తుంది? సరే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, పైన పోయి నడుద్దామని చెప్పి పై ఫ్లోర్కి వెళ్ళి నడవడం ప్రారంభించాను. అలా కన్ను చీకటే వచ్చింది, నడవలేకపోయాను. అప్పుడు అనుకున్న 2 గంటలు అయింది కదా, ఇంకా నడవలేం అని చెప్పి కింద దిగి వచ్చేసాను. నెక్స్ట్ డే కూడా అదే స్వరం వినబడుతుంది, పైకి పోయి నడు. అప్పుడు 12 గంటలే అయింది, 1 గంట కూడా కాలేదు. సరే అని 12 గంటలకు పైకి వెళ్ళాను ట్రెడ్మిల్లో నడుద్దామని. ట్రెడ్మిల్లో నడుస్తున్నాను, అలా కళ్ళు చీకటిగా వస్తుంది. అప్పుడు మెల్లగా మెట్లు దిగి వస్తున్నప్పుడు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ట్రెడ్మిల్లో డాక్టర్స్ ఎవరిని నడవమని చెప్తారు? గుండె ప్రాబ్లంతో వెళ్తున్న వారిని ఆ ట్రెడ్మిల్లో నడిపించి చూస్తారు స్ట్రోక్ వస్తుందా లేదా అని. అప్పుడు నేను అన్నాను, హార్ట్ ప్రాబ్లం ఉన్న వారిని నడిపిస్తారు డాక్టర్స్. అప్పుడు నేను ఎందుకు నడవలేకపోయాను? నాకెందుకు చీకటి వచ్చింది అంటే నా హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని చేతిలో టీ పట్టుకొని చూస్తున్నాను. టీ అలా మీద పడింది ఛాతీ మీద, అసలు వేడియే తగలలే. సడన్గా నాకు అనిపించింది ఎందుకు ఇలా ఉంది అని చెప్పి వెంటనే జర్సన్ గారితో చెప్పాను, రండి పక్కనున్న హాస్పిటల్లో పోయి ఒకసారి ఈసీజీ చూద్దామని. సో మన ఇంటి దగ్గర పక్కన ఉన్న ఒక హాస్పిటల్కి పోయి మేము ఈసీజీ చేసినాం. ఈసీజీ చూసిన డాక్టర్స్ షాక్ అయిపోయారు, ఈమె ఎలా బ్రతికి ఉంది. మీరు వెంటనే లేటే చేయకూడదు, వెంటనే కార్ తీసుకొని మెల్లగా వారు అన్నారు ఇక్కడ చేద్దామన్నారు. అయితే మా బావగారు అన్నారు ఇక్కడ వద్దు, యశోదాకు తీసుకువెళ్ళండి హాస్పిటల్కి హైదరాబాద్కి అంటే వెంటనే ఒక తిండు వెనుక ముందు అన్నీ పెట్టి త్వరగా ఒక 4-5 బట్టలు తీసి ఒక బ్యాగ్లో వేసుకొని యశోదాకు రష్ చేస్తే ఆ రోజే నాకు సెలైన్ ఇచ్చి అన్నీ ఇచ్చి అడ్మిట్ చేశారండి. నెక్స్ట్ రోజు ఇంకా ఐవీలోని ఎక్కించి స్టంట్ ఆపరేషన్ చేశారు. అందుకే ఈరోజు మీ ఎదుట నేను బ్రతికి ఉన్నాను. దేవుని కనికరం గొప్పదా కాదా? హల్లెలూయా. ఒకవేళ దేవుడు నన్ను బయలుపరచకపోతే నేను స్ట్రోక్లో ఒకవేళ చనిపోయి ఉంటానేమో. ఎందుకంటే నేను హై డయాబెటిక్, హై బీపీ 2 ఉంది. ఏదైనా అయిపోయి ఉండొచ్చు. కానీ నేనేమంటున్నాను, మీరు దేవుని చేతిలో ఉన్నప్పుడు, వెన్ గాడ్ ఈజ్ యువర్ పోర్షన్, దేవుడు మీ వంతుగా ఉన్నప్పుడు, దేవుడు మీ పక్షంగా ఉన్నప్పుడు, దేవుడు మీతో ఉన్నప్పుడు మీకు విరోధి ఎవరండి? హల్లెలూయా. మనకు విరోధి ఎవరు లేరు. దేవుడు మీ పక్షంగా ఉండాలి, దేవుడు మీతో ఉండాలి, దేవుడు మీ పోర్షన్గా మీ యొక్క వంతుగా ఆయన ఉండాలి. దేవుడు నా వంతు అని మీరు చెప్పండి, నా భాగం అని చెప్పండి. దేవుడు తెలుగులో నా భాగం అని ఉంది, ఇంగ్లీష్లో మై పోర్షన్ అని ఉంది. మై పోర్షన్ అంటే నా వాటా, నా వంతు అని అర్థం వస్తుంది. సో దేవుడు నా వంతు, నా పోర్షన్ చెప్పవచ్చు. మీరు చెప్పవచ్చు అంటే మీరు నా వంతు అని చెప్తే, దేవుడు నాదని చెప్తే పక్కన వారికి లేకుండా పోతాడా? ఓడు మీకు ఎంతనో అంతే పక్కనున్న వారికి కూడా ఉంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్ ఈజ్ మై పోర్షన్. ఇంకా 25వ వచనంలో విలోపవాక్యం 3:25లో తన్ను ఆశ్రయించు వారి ఎడల
యెహోవా దయాళుడు. మీ దేవుణ్ణి ఆశ్రయించుచున్నారా? ఆయన మీకు దయాళుడుగా ఉంటున్నాడు. తన్ను వెతుకువారి ఎడల ఆయన దయ చూపువాడు. ఆయన దయాళుడు మాత్రం కాదు, ఆయన దయ చూపువాడు అని రాయబడి ఉంది. దేవుడు మనకేం చేస్తాడంట అండి? దయాళుడుగా ఉంటాడంట, దయ చూపుతాడంట. ఆయన దయాళుడు కనుక ఆయన తప్పకుండా మనకు దయ చూపుతాడు. ఆయన దయాళుడు కనుక మీరు చెప్పాలి, మీరు నమ్మాలి, దేవుడు నా పక్షంగా ఆయన దయాళుడుగా ఉన్నాడు అని చెప్తూనే ఉండండి. ఏది ఉంది లేదని చూసి చెప్పకండి, ధారాళంగా చెప్పండి. దేవుడు నాకు దయాళుడు, దేవుడు నాకు దయాళుడు అని చెప్పండి. ఆయన తప్పకుండా మీకు దయ చూపువాడుగా ఉంటాడు. చివరిగా విలాపవాక్యం 3:26లో రాయబడి ఉంది, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని రాయబడి ఉంది. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, నరులు ఆశ కలిగి ఏం చేయాలంట? యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మనం దేని కొరకు? రక్షణ అంటే జస్ట్ ఆత్మరక్షణ మాత్రం కాదు, అన్ని విధమైన రక్షణ, మనకు కావలసిన రక్షణ అంతా కూడా ఇక్కడ రాయబడి ఉంది. మనము నిరీక్షణతో, తమిళ బైబిల్ ఉంది, నిరీక్షతో మనం కనిపెట్టాలంట. ఇట్ ఈస్ గుడ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్ సాల్వేషన్ అంటే దేవుని యొక్క కనికరము గురించి, దేవుని యొక్క నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు, ఆయన అనుగ్రహించు రక్షణ, ఆయనకు అనుగ్రహించు విడుదల, దాని కొరకు ఓపికతో మనం ఏం చేయాలంట? కనిపెడుతూ ఉండాలంట. సో మనం ఈరోజు ఆ రీతిగా కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మీ జీవితంలో ఆయన గొప్ప కార్యమును చేస్తాడు. దేవుడు మీకు అనుగ్రహించు గొప్ప కార్యము తప్పకుండా ఆయన చేస్తాడు అని మనం నమ్ముదాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యమును తప్పకుండా చేస్తాడని ఎంతమంది నమ్ముచున్నారు? ఈ సంవత్సరం దయా కిరీటము, ఈ సంవత్సరం క్షేమము, ఈ సంవత్సరం ఆశీర్వాదము, దేవుడు మీకు తోడుగా, నేను ఎప్పుడు చెప్పే డైలాగ్, మీకు తోడుగా, మీకు అండగా, మీకు కొండగా. సరే, మీరు ఇంకా కలుపుకొచ్చి ఏమైనా, నాకు దేవుడు అండగా, కొండగా, నీడగా, తోడుగా, అలా మీ స్వార్థం అండి, మీరు ఏమైనా కలుపుకోవచ్చు. నాకు స్నేహితుడుగా, నాకు ప్రేమికుడుగా, యూ కెన్ యాడ్ ఇట్. అయ్యో అంటారా? ఆ చెడ్డమంటనా? లేదండి, గుడ్ వర్డ్, మంచిది. సో ఈరోజు తప్పకుండా దేవుడు మీతో ఉండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు తోడుగా ఉండి ఆయన సన్నిధి మీతో ఉంచి గొప్ప కార్యమును చేస్తాడు.